స్త్రీల ఆధ్వర్యంలో ఒక కూడిక ఆరు బయట ఏర్పాటు చేయడం మన సాంప్రదాయమై ఉన్నది. ఈ సంవత్సరం కూడా దేవుని కృప చొప్పున అదే సాంప్రదాయంలో ఈ స్థలంలో కూడిక ఏర్పాటు చేయగలిగినాం. మరి చలి మంచు దినములు అయినప్పటికీ మరి టెంట్ వేసి మంచు నుండి చలి నుండి మనం కాపాడుకోవడానికి దేవుడు కృప చూపినాడు. మరొక విషయం ఏమిటంటే, ప్రభుత్వములు సెలవు దినం లేదు ఈరోజు, రేపు కూడా లేనట్లే, ఏం ప్రకటన రాలేదు. అంటే రేపు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు కూడా ఉన్నాయి. అయినా మరి క్రిస్మస్ను ప్రేమించేటువంటి బిడ్డలు వారి ఎగ్గొట్టం బడి మరొక రీతిగానో చేరుకున్నారు. ఎక్కువ భాగం మన విద్యార్థులు, ఆడపిల్లలైతేమి మగపిల్లలైతేమి, అది చాలా సంతోషం. ఇక ఈ సమయంలో మరి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే ఈ రాత్రి కూటము భోజనంతో ముగుస్తుంది. అందుకని భోజనం సిద్ధం చేశారు. భోజనం సిద్ధం చేశారు కాబట్టి మనం త్వరగా ముగించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కలిసి భోంచేయడం కూడా భక్తిలో మార్గమే. అట్లయితే మేమంతా భక్తి చేస్తామండి అని చాలా మంది అనవచ్చు, భోంచేయడం భక్తి అని అంటే. కానీ యేసు ప్రభు వారు పరలోక సంగతులకు ఎక్కువ భాగం భోజనాల టైంలో ఆయన తెలియజేశాడు. అంటే టేబుల్ ఫెలోషిప్ అంటాం. భోజనం బల్ల దగ్గర చాలా వ్యవహారాలు ఆయన మాట్లాడాడు. కాబట్టి భోజనాలు తక్కువ అంచనా వేయడానికి లేదు. భోజనాలు భక్తిలో మార్గమే. కాకపోతే కలిసి భుజించడం, పేచీలు లేక భుజించడం, సణుగుడు లేని భోజనం, అది చాలా బాగుంటూ ఉన్నది. మరి మన మధ్యలో ఇట్టి ఏర్పాట్లు ఉండడం మనం నిజముగా సంతోషించవలసిన విషయం, ఆశీర్వాదదాయకం. కొద్ది మాటలు నేను మీకు ఈ సందర్భంలో తెలియజేసి ముగిస్తాను. అందు నిమిత్తం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు తండ్రి, రాత్రి వేళ మాతో మాట్లాడండి. సమకూడిన ప్రియజనులను ఆశీర్వదించండి. మా ప్రియ ప్రభువ, మంచి సమయాన్ని మాకు ప్రసాదించి మేము వినడానికి, గ్రహించడానికి, ఆత్మికముగా లబ్ధి పొందుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు వారి నామములు విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు ఎప్పుడు మొదలయ్యాడు? చాలా మంది అంటారు యేసు ప్రభు వారు 2000 సంవత్సరం క్రితము అని. 2000 సంవత్సరం క్రితమేనా ఈ దేవుడు మనకు అందుబాటులో ఉన్నది అని అంటే
కాదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఎప్పుడున్నాడు అంటే ఆదియందు ఉన్నాడు. ఆదియందు వాక్య రూపములో ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యముండెను అనేటువంటి మాట మరి వాక్య రూపములో ఉన్న దేవుని కుమారుణ్ణి సూచిస్తూ ఉన్నది. కొంతమంది వాక్కు అని కూడా అంటారు. వాక్కు, వాక్యము. ఆదిలో వాక్కు ఉన్నది లేక వాక్యం ఉన్నది. కొన్ని విశ్వాసాలలో ఆదియందు శబ్దం ఉన్నది అని అంటారు. ఏమిటా శబ్దం అంటే ఒక శబ్దం, ఓ అనే శబ్దం ఉన్నది అని అంటారు. ఆదిలో యోహాను అనే సువార్తీకుని ప్రకారము ఒక వాక్కు లేక ఒక శబ్దము ఉండెను. ఆ శబ్దము లేక వాక్కు ఎవరి యొద్ద ఉండెను అంటే దేవుని యొద్ద ఉండెను. ఆ శబ్దమే, ఆ వాక్కే ఏమై ఉండెను అనగా దేవుడై ఉండెను. ఇది యేసు ప్రభువారి గురించి సువార్తీకుడైన యేసు ప్రభువారి శిష్యుడైన యోహాను వ్రాసిన సంగతి. మత్తయి సువార్తకి వెళ్తే అబ్రహాంకో దావీదుకో లింకు పెట్టి మరి ఈయన దావీదు కుమారుడైన యేసు అంటారు. లూకా సువార్తలోకి వెళితే మరి జకర్యాను ఒకవైపు చూపిస్తూ ఇటువైపు మరియమ్మను చూపిస్తూ మరి అటు యోహాను పుట్టుక ఇటు యేసు ప్రభువారి పుట్టుకను గురించి లూకా వ్రాస్తాడు. మార్కును చూస్తే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానును పట్టుకొస్తాడు ముందుగా. ఈ మూడు సువార్తలను అట్లా అనుకుంటే, నాలుగవ సువార్త యోహాను కొంచెం నిక్కచ్చిగా చెప్పాడు. ఎక్కడ యేసు ప్రభు వారి ఉనికి అంటే ఆది యందు వాక్యము ఉండే. ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది, అల్ఫాయు ఒమేగయు. అల్ఫా ఒమేగా అంటే గ్రీక్ భాషలో అక్షరమాల. మొదటి అక్షరం ఆల్ఫా అయితే ఆఖరి అక్షరం ఒమేగా. ఇంకా కొంత భాష్యంలో ఆదియు అంతము లేనివాడయ్యాడు. ఈయనకు ఆది లేదు, అంతము లేదు. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు వంశావళి కూడా లేదు. అంటే పలానాయన కుమారుడు మత్తయి చెప్తాడు కానీ మరి హెబ్రీ పత్రికలో తెలియజేస్తూ ఈయన వంశావళి కూడా లేనివాడు. అంటే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నుండి భూమి మీద దేవునిగా అవతరించిన వాడు మాత్రమో కాదు. ఆదిలోనే ఉన్నాడు, ఆదిలో వాక్యముగా ఉన్నాడు, దేవుడైన వాక్యముగా ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. ఇక తర్వాత ఈ భూమి సృష్టి ఇక్కడ అంటాడు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చదవండి ఆయన. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసు ప్రభువారు లేకుండా సృష్టి జరగలేదు. ఈ భూమి ఆకాశముల సృష్టి కూడా ఆయన లేకుండా ఏమీ జరగలేదు. అంటే యేసు ప్రభువారు ఆదిలో ఉన్నాడు. ఆ ఆది ఎక్కడా నీకు నాకు తెలియదు.
ఆయన తండ్రితో ఉంటూ ఉన్నప్పుడే భూమి ఆకాశముల సృష్టి జరిగినది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా. ఒక సమయం వచ్చినప్పుడు మరి తండ్రి కుమారుణ్ణి పంపాడు. ఆయన గురించి చెప్పబడినటువంటి విషయం ఏమిటి అని అంటే ఏమన్నాడు? 14వ వచనంలో, ఆదిలో ఉన్న వాక్యమే శరీర ధారి అయి అంటే శరీరమును ధరించుకొని అనగా తొడుక్కొని. నేను ఎట్లా ఈ బట్టలు తొడుక్కున్నానో ఆ దేవుని కుమారుడైన యేసు 2000 సంవత్సరాల క్రితమే శరీరాన్ని తొడుక్కొని మన మధ్యకు వచ్చాడు. శరీరం ఎక్కడ తొడుక్కున్నాడు అని ప్రశ్న వేస్తే ఆయన శరీరమును మరియ గర్భములో తొడుక్కున్నాడు. మరియ గర్భములో తొడుక్కున్నటువంటి శరీరము మన మధ్య నివసించాడు. ఆ శరీరం మన మధ్య నివసించినప్పుడు జరిగిన ప్రత్యేకతలు ఏమిటి అంటే కృప సత్యము ఆయనలో పరిపూర్ణముగా ఉన్నది అనేటువంటి మాట. అంటే శరీరంలో వచ్చాడు. ఆ శరీరంలో ఏమున్నది? కృప అంటే కార్యరూపమైన ప్రేమ. అర్హత లేని వారికి అందించేటువంటి ప్రేమే కృప. యోహాను సువార్తలో క్రీస్తు జననాన్ని ఇట్లా లింక్ చేశాడు. ఆదిలో భూమి ఆకాశములు పుట్టక ముందే ఉన్నటువంటి ఆ వాక్కు, దేవుని యొద్ద ఉన్న వాక్కు శరీరముతో మరియ గర్భమున ప్రవేశించి భూలోకములోనికి పంపబడ్డాడు. ఆ యేసు ప్రభు వారు కృప సత్యము సంపూర్ణం. కృప సత్య సంపూర్ణం. కృప అంటే చెప్పారు, అర్హత లేని వారికి అనుగ్రహించు. నాకు అర్హత లేదు, పనికి మాలిన వాడను, లేక పలికి మాలిన దానను. ఆయన ప్రేమ నాకు చూపిస్తాడా అని అంటే చూపించడానికే లోకములోనికి వచ్చా. ఆ ప్రేమ అలాంటి వారికే చూపింపబడినది. యేసు ప్రభు వారి కాలం అంతటిలో చాలా మంది అన్నారు, ఏంటయ్యా ఈయన యూదా కుటుంబంలో పుట్టి పాపులతో సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అవును, పాపులను దగ్గరికి తీసుకున్నాడు. పాపములో పట్టబడినటువంటి స్త్రీని. యోహాను 8లో ఉంటుంది ఆ సన్నివేశం. బైబుల్స్ కొన్నిట్లో అది మరి ఎందుకు మరుగున ఉంచబడినది, ఇంగ్లీష్ వెర్షన్స్ లో కూడా. కొన్నిట్లో, అన్నిట్లో పాపములో పట్టబడిన ఒక స్త్రీని కనికరించాడు, ప్రేమించాడు, క్షమించాడు, దగ్గరికి తీసుకున్నాడు. శరీరం అంతా కుష్ఠుతో నిండిపోయి మరి వీరు పనికిరారు సమాజంలో అనబడేటువంటి వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. లేక యూదులు కాని వారు, సున్నతి లేని వారని నెట్టివేయబడిన వారిని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. వీరును అబ్రహాం సంతానమే. అబ్రహాం సంతానం అనగా అది విశ్వాస సంబంధమైనది. ఆయనలో సత్యం ఉన్నది. అంటే ఎలాంటి మరి సత్యానికి విరుద్ధం ఏమిటి? అబద్ధం. ఇంగ్లీష్లో ఫాల్స్హుడ్, మోసం, డూప్ అంటారు కొంతమంది. వాడొట్టి డూప్ సార్ అంటాడు. అంటే అంత
గందరగోళం. యేసు ప్రభు వారు సత్యమై ఉన్నాడు. సత్యం అనగా ఆయన మాటలు, చెప్పినవి, ఆయన ఉనికి, ఆయన కార్యములు అన్నీ సత్యమే. ఆయన కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చాడు. మరి యేసు ప్రభువారు ఆదిలో ఉన్న దేవుడు శరీరం తొడుక్కొని మరియ గర్భములో ప్రవేశించి భూలోకములోనికి వచ్చాడు అంటే శరీరమును దేవుడు ఎందుకు తొడుక్కున్నాడు? అది పెద్ద ప్రశ్న. చాలా మంది అంటారు శరీరము మట్టితో చేయబడినది, శరీరము పాప స్వభావము ఉన్నది, శరీరము శోధనలు ఉన్నాయి, దీనిలో శరీరములో ఆకలి దప్పులు ఉంటాయి, కోరికలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది, శరీరములో దురాశ ఉంటుంది. ఇలాంటి స్థితిలోనికి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడు ఈ శరీరము రక్తమాంసములతో కూడిన శరీరంలోనికి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? ఈ శరీరానికి ఉన్న లక్షణం కదా. ఈ శరీరము అనేటువంటిది అనేక విధములైనటువంటి శోధనలకు, పాపమునకు, పాప ఆశలకు ఇది నిలయము కదా. అంటే ఒకటి మానవులకు చూపించగలిగాడు. రక్త మాంసములతో శరీరములో ఈ లోకములోనికి వచ్చి ఒక మనిషిగా జీవించడం ఎలాగో యేసు ప్రభువారు చూపించారు. కావున మనము మనిషిగా జీవించడం కూడా అదృష్టం. చాలా మంది బ్రతకడం ఎందుకులే అనుకునే వాళ్ళు శోధనలో పడి కొంతమంది కనపడుతూ ఉంటారు. ఆలోచించుకొని అప్పులు పడ్డవాళ్ళు, అవమానపడ్డవారు. యోసేపు కూడా అవమాన భారంలో ఉన్నాడు, అందుకని రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఈ అవమానము, ఇతర విధములైనటువంటి మనస్సుకు కలిగే క్షోభ, ఇలాంటి వాటిలో ఈ శరీరంతో ఉన్న జీవితం ఎందుకురా నాయనా, ఎందుకు పుట్టాను, నేను చనిపోతే బాగుంటది అని ఉత్తరాలు రాసి మరి అమ్మా ఏడవబాక, నానా ఏడవబాక, వాళ్ళు ఏడవకుండా ఉంటారా? బాధపడకుండా ఉంటారా? అంత పెంచి పెద్ద చేసిన ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో నిండి ఉంటే ఈ శరీరంలోనికే దేవుని కుమారుడు వచ్చాడు, మన శరీరంలో. దీనివలన ఈ శరీరం విలువ పెరిగిపోయింది. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు శరీరధారి అయి శరీరముతో మన మధ్యకు వస్తే ఎవరు విలువ పెరిగింది? మన విలువ. మనలాగా వచ్చాడు, మనలాగా తిరిగాడు, మనలాగా ఉన్నాడు, మనలాగానే ఒక ఊర్లో పుట్టాడు, మనలాగానే కొంత ఆయుష్ కలిగి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన మనం తిరిగినట్టే తిరిగాడు, అన్నం తిన్నాడు, నీళ్లు తాగాడు, కోపడ్డాడు, ఏడుపు వస్తే ఏడ్చాడు. అనేకులు ఆయన రెచ్చగొట్టినా కొన్నిసార్లు అవమానాన్ని భరించాడు. ఈ శరీరములో మన వలె ఆయన మానవునిగా జీవించాడు. ఇప్పుడు 2 సంగతులు నేను ముగిస్తానులే. కొంతమంది వాక్యం అనగానే
ఆ? ఎందుకనో మరి నాకు తెలియదు. అది పూర్వం నుండి వచ్చిన కళ, ఈ మధ్య వచ్చిన కళ కాదు. ఈ మధ్య అయితే పర్వాలేదు, కానీ పూర్వం నుండి వాక్యం అనగానే ఇంకా ఏదన్నా అందరు చూస్తారనుకుంటే ఈ ముసుగుని ఒక్కరు కిందకి లాక్కుంటే ఇక అయిపోయా. చూసిన వాళ్ళు ఏం భక్తి అనుకుంటారు, మన నిద్ర మనం పోవచ్చు. సరే, ఇక్కడ యేసుక్రీస్తు వారి మానవ జననాన్ని మనం పరిశీలించినప్పుడు ఒకటి, ఇలాంటి శరీరంలోనికి దేవుడు వచ్చాడు అంటే మన శరీరములు కూడా ఘనపరచబడుతూ ఉన్నాయి. మన శరీరాలు కూడా. అందువలన ఈ మధ్య మంత్రులు వాళ్ళు వీళ్ళు బడికొచ్చి బడిలో పెట్టే భోజనం వాళ్ళు కూడా ఈ ఎస్సీ హాస్టల్లో అక్కడ కూర్చుని పిల్లలతో పాటు వాళ్ళు కూడా తింటుంటారు. అంటే హాస్టల్ వాళ్ళు ఏమనుకోవాలి, అబ్బో మినిస్టర్ గారు మన దగ్గరకు వచ్చి మన పక్కన కూర్చొని మన పళ్ళెంలో. ఈ మధ్య ఒక మినిస్టర్ అమ్మ అన్నం వాళ్ళతో పాటు కూర్చొని తింటూ ఒక ముద్ద కలిపి పక్క అమ్మాయి ప్లేట్లో పెట్టి, ఆ పిల్ల ఆశ్చర్యం, నీ ఎంగిల్ నేనే తినాలా అని. ఏమేమో ప్రేమగా పెట్టాలని తినే అన్నం ఒక ముద్ద అటు పెట్టింది. అంటే శరీర సంబంధమైనటువంటి జీవితంలో కొందరు అధికారులు, మంత్రులు, గొప్పవారు మనతో పాటు కింద కూర్చొని భోంచేస్తే మనం అనుకుంటాం, అబ్బో మన ఊరు వచ్చినాడురా, మా పక్కన కూర్చున్నాడురా, మాతో తిన్నాడురా. మరి దేవుడే వచ్చాడు కదా, దేవుడే మన స్థాయికి వచ్చాడు కదా. ఎక్కడాకొచ్చాడు? బెత్లెహేం. బెత్లెహేములో ఎక్కడ ఉంచబడ్డాడు? ఓ పశువుల తొట్టిలో, పశువుల పాకలోని తొట్టిలో ఉంచబడ్డాడు. ఆ రోజుల్లో సత్రాలు ఉంటాయట. సత్రాల్లో మరి స్థలం దొరకల. సత్రంలో స్థలం దొరకపోతే సత్రంలో ఉండేటువంటి వాళ్ళు ఇట్లాగే బండి కట్టుకుని వస్తారు కదా, వాళ్ళు ఆ ఎద్దులో ఇంకొకటో గుర్రాలు కట్టేసుకోవడానికి ఒక పాక ఉంటుందట. వీళ్ళకి పాక దొరికింది, సత్రంలో దొరకల స్థలం. ఆ పాకలో ఉంచబడ్డాడు. దేవుని కుమారుడు మానవుడయ్యాడు, పేద స్థితిలోనికి పోయాడు, దిగి లోపటికి దిగి పోయాడు. ఎంత అధమ స్థాయి అంటే అధమ స్థాయిలోకి దిగిపోయి మానవాళికి, ప్రత్యేకంగా మానవుల్లో అధములు అనబడేటువంటి వారికి అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి మానవ జీవితము యేసుక్రీస్తు వారి జననం వల్ల ఈ శరీరానికి ఘనత వచ్చింది. ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. యేసు ప్రభు వారే వచ్చాడు ఈ శరీరం. చాలా మంది మాయలోకం నమ్మొద్దు అని అంటారు. ఈ మాయలోకంలోకి అసలు దేవుడే వచ్చాడు, నిజమైన దేవుడు. లోకం యొక్క విలువే మారిపోయింది. ఈ లోకములో మానవ శరీరంలో ఆయన వచ్చాడు, మన శరీరం యొక్క విలువ మారిపోయింది. అందుకనే అనేకులు క్రైస్తవులు అయ్యారు. ఎందుకు అంటే అవుతూ ఉన్నారు, అయ్యారే కాదు, మానవులకు కావలసిన విలువను ఈ విశ్వాసం అందిస్తూ ఉన్నది. మానవాళికి కావలసిన విలువ డిగ్నిటీ అంటాం. ఎందుకంటే ఈ విశ్వాసంలో ఈ వేరే విషయాలేమీ లేవు. ఈ విశ్వాసములో వివక్ష లేదు, అది గమనించండి. విశ్వాసములో వివక్ష లేదు. ఒకసారి మా నాన్నగారి వెంట వెళ్ళాను ఒక
సభలో ఉంటే ఆయన బలకరీయడానికి వెళ్ళా నేను. ఆయన అన్నాడు, రే వచ్చావుగా అన్నం తినిపోరా అన్నాడు. ఆయన పక్కనున్న దైవజనులకు అయ్యా తినయ్యా తిను, ఫలాని ప్రేమయ్య గారు అబ్బాయి కదా, భోంచేయ్యా, భోంచేయకుండా నాకు వద్దండి అన్న. లేదు లేదు తిను. పెట్టినారు, కూర్చున్నా. ఇక తినబోతున్న ముద్ద కలుపుకుని ఒక ఆయన వచ్చాడు. ఎవడి అబ్బాయి అన్న. ఫలాని వాళ్ళ అబ్బాయి. మారు మనసు పొందాడా అన్నాడు. ఇక ఆడున్నోడికి తెలియదు, నేను ఏం చెప్పలేదు. ఎవడు పెట్టాడు అన్నం? మారు మనసు లేని వాళ్ళకి అన్నం పెట్టబాకండి ఇక్కడ అన్నాడు. ఇక నేను ఏం చేయాలో క్రైస్తవ విశ్వాసములో వివక్ష లేదు, ఇందులో సమానత్వం ఉన్నది, వివక్ష లేదు. వివక్ష అంటే వేరువేరుగా చూడడం లేదు క్రైస్తవ విశ్వాసం. అందుకనే లోకములో వివక్షకు గురైన మనుషులు దీనిలోకి వచ్చారు సౌకర్యంగా. ఎందుకంటే ఇక్కడ వివక్ష లేదు. ఆడవాళ్ళకి స్థానం ఉన్నది, మగవాళ్ళకి స్థానం ఉన్నది, ఈ రెండు కాని వారికి స్థానం ఉన్నది, పేదవాడికి స్థానం ఉన్నది, ఊరి బయట వాడికి స్థానం ఉన్నది, ఊరి లోపల వాడికి స్థానం ఉన్నది, డబ్బున్న వాడికి స్థానం ఉన్నది, ఏమి లేని దరిద్రుడికి స్థానం ఉన్నది, ఆరోగ్యవంతుడికి స్థానం ఉన్నది, ఆరోగ్యం లేని వాడికి స్థానం ఉన్నది. ఆ దినాల్లో మరి HIV ఎయిడ్స్ కొత్తగా వచ్చినప్పుడు మనుషులు ముట్టుకోవటానికి కూడా భయపడేవాడు. నేను వాళ్ళను షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకునేవాడు. చర్చిల్లో షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ నాకు ఇచ్చేవి, ఏం పర్వాలేదా, ఏమిటి సువార్త, నీకు కూడా రక్షణ ఉంది. యేసు ప్రభు వారు నన్ను ఆరోగ్యవంతుడిగా నన్ను దర్శించి రక్తము కార్చి నా పాపము ఆయన మీద వేసుకొని నన్ను ఏ రీతిగా క్షమించాడో నీకు కూడా రక్షణ ఉంది. ఎట్టాగా? నువ్వు కూడా పాపిని ప్రభువా కరుణించు అని ప్రార్థన చేసుకో కూర్చొని, నీకు కూడా క్షమాపణ ఉన్నది, పరలోకం కూడా ఉన్నది నీకు. కాకపోతే కొద్ది రోజులు ఈ లోకంలో శరీరంలో బాధపడు, అంతకు మించి ఏమి లేదు. కొద్ది రోజులు నీకు రక్షణ ఉన్నది, పరలోకం ఉన్నది. ఆ వివక్షలో నీకక్కడ మరి అవమానము లేదు. నేను దేవుని కుమారుణ్ణే, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీవు కూడా దేవుని కుమారుడే. నేను దేవుని కుమార్తెనే, నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవుని కుమార్తె. మనందరం ఒకటే ఆయన దృష్టిలో. కాబట్టి ఒక మనిషిగా జీవించడము, విలువగా జీవించడము యేసు ప్రభు వారు శరీరంతో లోకంలోనికి వచ్చుట ద్వారా ప్రాప్తించింది. ఈ శరీరంలోకి వచ్చాడు. ఈ శరీరం పనికి మాలింది అనుకుంటాం కదా, రోగములతో నిండింది అనుకుంటాం, అవమానములతో నిండింది అనుకుంటాం, జీవితంలో విలువ లేని వారు అంటాం, చదువు రాలేదు అనుకుంటాం, ఉన్నవాడు అనుకుంటాడు. ఏది ఏమైనా మొత్తము ఆయన దృష్టిలో సమానమైన వారు. ఇక చివరిది ఏమిటి అని అంటే, నీవు మనిషిగా జన్మించావు. మనం అందరం మనుషులమే కదా, ఏమన్నా ఉన్నారా? మనుషులమే. కాకపోతే వచ్చినప్పుడు కుక్కలు మనల్ని కూర్చోనివ్వాల, ఇప్పుడు తగ్గిపోయినాయి ఇటెట్ట రావని. మనమంతా మనుషులమే. మనిషిగా జీవించడం ఎలాగో యేసు ప్రభు వారి జననంలో మనకు తెలియజేయబడిన ఒక మనిషిగా, విశ్వాసిగానే తీసిపడే. తర్వాత రెండోది, కొంతమంది అరే నువ్వు మనిషివేనా అంటారు. అంటే ఏంటి? మనిషికి ఉండవలసిన లక్షణములు
లేవు. యేసు ప్రభు వారు ఒక మంచి మనిషిగా జీవించి మనిషి అంటే ఇట్ట ఉండాలి అని సమాజానికి చూపించాడు. ఒక మనిషి అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనిషి అంటే ఏమనుకుంటాం మనం? ఎట్టగైనా బతకాలా, భూమి సంపాదించాలా, ఆస్తి సంపాదించాలా, మరి ఎవరికన్నా పెట్టుకోవాలా, ఇంకేదైనా చేయాలా, ఈ పరంపరలో ఎవరినైనా ముంచుదాం, ఎవరినైనా తేలుద్దాం, వాడి మీద ఏదైనా మనం మరి చిన్న మాయ చేస్తే మనకి ఏదైనా మేలు దొరుకుద్ది, కీడు చేస్తే మేలు దొరుకుద్ది, వాడిని కొడితే ఇంకొకటి అవుద్ది, ఇంకొకడిని దారి కాసి ప్రమాదంలో పడేస్తే ఏదన్నా అవుద్ది. ఇది మనిషి జీవితం కాదు అసలు. నువ్వు ఒక దొంగవో, ద్రోహివో, లేకపోతే ఇట్లా అక్రమంగా పొరుగువాడి మీద భయంకరమైన మనస్సును కలిగిన దానవై, కలిగిన వాడవై ఉంటే నువ్వు మనిషిగా, విశ్వాసి తర్వాత సంగతి. విశ్వాసులు అండి, అసలు మనిషిగా ఉన్నావు నువ్వు? కొంతమంది విశ్వాసులు అండి, విశ్వాసులు. నువ్వు అసలు మనిషివేనా? తర్వాత విశ్వాసం. యేసు ప్రభు వారు ఒక మనిషిలో ఉండవలసిన లక్షణాలను ఆయన చూపించాడు. ఆయన శరీరములో మానవుల మధ్య, సమాజం మధ్య ఆయన జీవించి ఆయన చూపించాడు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, అన్నం తినే కాడు కూడా పేచీ పెట్టారు సమాజం. యూదులం కదా, ఈ పాపులతో కలిసి అన్నం తింటున్నావేంటి నువ్వు? లేకపోతే ఈ సుంకర్లతో కలిసి భోంచేస్తున్నావేంటి? ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ కదా, ఆ స్త్రీతో నువ్వు మాట్లాడుతున్నావేంటి? శిష్యులే అన్నారు. సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఈయన స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏమని వారిలో అనుకొని మాట్లాడడానికి తెగింపు లేకపోయినారు. యేసు ప్రభు వారు వివక్షను, ఆడవాళ్లే కాదు, ఆడవాళ్ళు చెడ్డ రెప్యుటేషన్ అంటాం, ప్రచారం, వారు చెడిపోయిన వాళ్ళు కాకపోవచ్చు, చెడ్డవారని ప్రచారం చేసే వారితో కూడా యేసు ప్రభు వారు ముచ్చటించాడు, దగ్గర పెట్టుకున్నాడు, వెంట తిప్పుకున్నాడు. దొంగ, ద్రోహి అనబడ్డటువంటి వారిని కూడా ఆయన దగ్గరికి తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, వారిని వెంట తిప్పుకున్నాడు. వారు ప్రభువుని వెంబడించారు. ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి నేరస్తుడు శిలువ మీద ఉండి ఆయన ముఖం కళ్ళు చూసి, అయ్యా నన్ను కనికరించు అంటే, నేడే నాతో కూడా పరదైసులో ఉంటావు, కమాన్. యేసు ప్రభు వారు మానవునికి ఉండవలసిన క్షమాపణ, ప్రేమ, అంగీకారము, నెమ్మది, సమాధానము మనిషిగా జీవించి చూపించాడు. దేవుడుగా చూపించలా, ఒక మనిషిగా జీవించి, దేవుడు మనిషిగా జీవించి మానవులకు చూపించాడు. ఈ రాత్రి వేళలో నేను ముగిస్తూ ఉన్నాను. నరావతారుడాయను వినరేయు నారులారా, వేణుల కెంపు మీరా, మనలార క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనారే. చాలు, మనుజ అవతారుడయ్యాడు. అది క్రిస్మస్. ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడు? శరీర ధారి అయ్యాడు, శరీరంలోకి వచ్చాడు దేవుడు. ఈ మన శరీరం, పనికిమాలిన శరీరం, దీనిలోకి దేవుడు వచ్చాడు. ఈ శరీరం విలువ పెంచాడు, మానవ విలువ, ఒక మనిషిగా జీవించడం ఎట్లాగో యేసు ప్రభు వారిలో చూపించాడు. ఆయన నీవు చేర్చుకుంటే, విశ్వసిస్తే
ఆయన దగ్గరకు వచ్చాయా, ఈ పాపమును నాలో నుండి తీసివేసి మనిషిగా జీవించడం నేర్పించయ్యా. నీలోని పాపమును ఆయన హరించి వేసి ఒక సత్పురుషునిగా, మంచి మనిషి అంటే బైబిల్లో ఏ మాట వాడతాడు? సత్పురుషుడు. మంచి మనిషిగా మనలను తీర్చిదిద్ది పరలోక వారసులుగా మనల్ని చేస్తాడు. మనల్ని కూడా ఒక రోజున వచ్చి తీసుకొని ఆ పరలోకమునకు మనల్ని తీసుకెళ్తాడు. అంటే మనిషిని మార్చేశాడు. దైవ స్టేటస్ అంటే దైవ స్థాయిలోకి మనల్ని పెంచుతూ ఉన్నాడు. మనల్ని తీసుకువెళ్తాడు. ఆయనను ఎందరు అంగీకరించారు? ఒక మాట యోహాను 1 మనం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి ఆ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించి. మనుషుల పిల్లలు ఏమవుతున్నారు? దేవుని పిల్లలు అవుతున్నారు. యేసుక్రీస్తు వారు చేసిన వ్యవహారం అది అర్థం చేసుకుంటే ఈ పండుగ ధన్యమైనది. నీవు మనిషిగా ఉండి యేసు ప్రభువారిని అంగీకరిస్తే వారు ఏమవుతారంట? దేవుని పిల్లలు. ఈ శరీరంలో పుట్టిన పిల్లలు, ఏడొకడు చాలా హుషారుగా ఉన్నాడు, పొద్దుపోయినా కూడా ఏడోడు. అలాంటి వాళ్ళు కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారము వచ్చింది. మానవ పిల్లలు, నరమాత్రులు. ఆయన అదేగా వినరయ్య నరులలో నరులను రక్షించుటకు, నరులను రక్షించుటకు, నరులను మనలను రక్షించి దేవుని పిల్లలగుటకు మన హోదాను పెంచడానికి ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు. నరుల రక్షించడానికి మనుజ అవతారుడు ఆయన. వినరండయ్యా, వినారి ఓ నరులారా అంటాడు. మరి ఇట్టి కృప మనము యేసుక్రీస్తునందు పొందుటకు మరి క్రిస్మస్ మహా గొప్ప భాగ్యం. మానవ జీవితాలు విలువైనవి. యేసుక్రీస్తునందు మానవ జీవితాలు హెచ్చింపబడినవి. మన జీవితం కూడా హెచ్చింపబడినది. ఆ విషయమును మనం గమనించి, యేసులో ఉన్న మనిషిని మనం గమనించి అలాంటి మనిషిగా భూలోకంలో జీవిస్తే, ఆయనను ఆశ్రయించి విశ్వాసము ద్వారా మనము పాపము నుండి విడుదల పొందినట్లయితే మనం కూడా నరులముగా ఉన్న వానము దేవుని కుమారులు అనబడతాం, దేవుని కుమార్తెలుగా మారుతాం. మన దగ్గరకు వచ్చాడు, మనల్ని మార్చి పడేశాడు, దేవుని కుమారులుగా మార్చి పడేశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయండి. మీ నామమునకు మహిమ కలుగులాగున మా యొక్క కార్యక్రమాలన్నిటినీ ఆశీర్వదించండి. మా పాటలు, మీ మాటలు మా హృదయంలో ఫలింప చేసి నీ కృపలతో మమ్మల్ని నింపి మీరు మహిమనందమని, మా ప్రార్థనలు అంగీకరించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వినపములను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.